So welcome to today's machine learning class. Today we'll discuss about linear and logistic regression. Generally, regression is nothing but identifying the relationship between the variables. Regression analysis is a statistical method to model the relationship between a dependent and independent variables with one or more independent variables. So generally, regression is used to identify the relationship between one dependent variable and independent variable. ఒక డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ మధ్య రిలేషన్షిప్ ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తాం. ఆర్ ద ఇండిపెండెంట్ వేరియబుల్ మేబీ వన్ ఆర్ మోర్. ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది మీకు ఒకటే వేరియబుల్ ఉండొచ్చు లేదా ఒకరికంటే ఎక్కువ వేరియబుల్ ఉండొచ్చు. ఫర్ సపోజ్ ఒక మార్కెటింగ్ కంపెనీ అనేది ఉంది. నాకు ఏ అనేటటువంటి మార్కెటింగ్ కంపెనీ ఉంది. వాళ్ళ యొక్క అడ్వర్టైజింగ్ మీద పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నమాట. సో వాళ్ళు ఒక బ్రాండ్ గురించి అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు $98 అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు దే గాట్ ద సేల్స్ ఆఫ్ 1000. $120 అడ్వర్టైజ్మెంట్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు దే గాట్ ద సేల్స్ ఆఫ్ $1300. 150 చేసినప్పుడు 1800 వచ్చింది. దట్ మీన్స్ హియర్ ద సేల్స్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. సో ఇక్కడ ఏంటి, ప్రొడక్ట్ యొక్క సేల్స్ అనేవి నాకు అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ మీద డిపెండ్ అయ్యాయి. సో కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఏమవుతుంది, నాకు డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. సో సేల్స్ అనేది డిపెండెంట్ వేరియబుల్, అడ్వర్టైజ్మెంట్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. సేల్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అన్నమాట. ఇలా ఏదైనా కొన్ని వేరియబుల్స్ మధ్య మీ డేటా సెట్ లో ఉండేటటువంటి కొన్ని వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనం ఈ రిగ్రెషన్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. సో రిగ్రెషన్ అనాలిసిస్ ఐడెంటిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద two or more variables. So generally we have so many types of regressions. As per your syllabus, we have two types of regressions: linear regression and logistic regression అన్నమాట. సో ఏంటి లీనియర్ రిగ్రెషన్ లో? లీనియర్ రిగ్రెషన్ మన రిగ్రెషన్ లో చెప్పుకున్నా ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఒకటి ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. సో మీకు ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో డిపెండెంట్ వేరియబుల్ ఏంటి, సేల్స్. ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి, అడ్వర్టైజింగ్ కాస్ట్ అన్నమాట. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనే ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు, డిపెండెంట్ వేరియబుల్ ఆల్వేస్ మనకి ఎలా ఉంటుంది, వన్నే ఉంటుంది ఆర్ ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. ఎనీహౌ వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనము ఈ రిగ్రెషన్ అనాలిసిస్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. సో లీనియర్ రిగ్రెషన్ ఏంటంటే మనకు ఓన్లీ ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక డిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ప్రెసెంట్ అయి ఉంటే. సో ఇఫ్ యూ వాంట్ టు డిటర్మైన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సో వన్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్, యూ వాంట్ టు మెజర్ ద క్వాలిటీ ఆర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద డిపెండెంట్ వేరియబుల్ ఆన్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఒక వస్తువు యొక్క ఖరీదు అనేది మనకు దాని యొక్క ప్రొడక్ట్ క్వాంటిటీ మీద లేదా దాని యొక్క డిమాండ్ మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నాయి అనేటటువంటిది ఎస్టిమేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ద రైనీ సీజన్ తీసుకున్నారు అనుకోండి, దెన్ దేర్ ఈస్ ఏ మోర్ డిమాండ్ ఫర్ ద అంబ్రెల్లాస్. సో ఇఫ్ యూ టేక్ ద ఎనీ అన్సర్కమ్స్టెన్సెస్ లైక్ కోవిడ్ అలాంటి సిచ్యువేషన్ తీసుకున్నారు అనుకోండి, దెన్ దేర్ ఈస్ ఏ హై డిమాండ్ ఫర్ ద మెడిసిన్ అన్నమాట. ఇలా ఒక వేరియబుల్ కి ఇంకో వేరియబుల్ మధ్య రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉందో ఐడెంటిఫై చేయడానికి మన రిగ్రెషన్ అనేది ఉపయోగిస్తాం. లీనియర్ రిగ్రెషన్ లో ఓన్లీ ఒక డిపెండెంట్ వేరియబుల్, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఉంటుంది అన్నమాట. సో లీనియర్ రిగ్రెషన్ ఈజ్ అండ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథం used for the supervised learning. It is a supervised learning algorithm. So predict the dependent variable based on the given independent variable. So ఒక డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ మీద ఏ విధంగా డిపెండ్ అవుతుంది అనేటటువంటిది. సో దిస్ రిగ్రెషన్ టెక్నిక్ ఫైండ్ అవుట్స్ ఏ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ద అదర్ గివెన్ ఇండిపెండెంట్ వేరియబుల్. హెన్స్ the name of this algorithm is linear regression. For example, if you see in this diagram, we are plotted the independent variable on the x-axis and we are plotted the dependent variable on the y-axis. Please wait.
So in linear regression, we find the relationship between one independent variable and one dependent variable. So while doing the linear regression, we plot the independent variable on the x-axis and dependent variable on the y-axis. So if you plot like this, you find the positive relationship. మనకు రిలేషన్షిప్ వచ్చేటటువంటి రిలేషన్షిప్స్ అనేవి పాజిటివ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, నెగిటివ్ రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే రిలేషన్షిప్ యొక్క డైరెక్షన్ అంతే, ఇక్కడ ఏం లేదు. So for example, if you see this straight line, the gray color straight line is the linear regression model line అన్నమాట. లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ లైన్. ఈ బ్లాక్ సర్కిల్ లో మీకు ఏవైతే కానొస్తున్నాయో ఈ బ్లాక్ సర్కిల్స్ అనేవి మీ డేటా సెట్ లో ఉండేటటువంటి డేటా పాయింట్స్ అన్నమాట. సో ద డేటా పాయింట్స్ విచ్ ఆర్ క్లోజెస్ట్ టు దిస్ లైన్, ఆర్ ఫిట్ ఫర్ యువర్ మోడల్. ఏవైతే క్లోజెస్ట్ గా మీ లైన్ కి క్లోజెస్ట్ గా ఉన్నాయో అవి మీ మోడల్ కి ఫిట్ అవుతాయి. అంటే మీరు ఈ రిలేషన్షిప్ ని ఐడెంటిఫై చేయడానికి ఆ డేటా పాయింట్స్ అనేవి మీకు ఉపయోగపడతాయని మీనింగ్ అన్నమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ డయాగ్రామ్. So what are the advantages of this linear regression? It is simple to implement and less complex to compare to all other regression techniques. So linear regression may lead to overfitting, but it can be avoided using some dimensionality reduction techniques like regression techniques and cross validation. What is meant by overfitting? So train too much training చేసినా కానీ లేదా తక్కువ ట్రైనింగ్ చేసినా కానీ అప్పుడు మీకు నాలెడ్జ్ అనేది ఎక్కువ ట్రైనింగ్ చేసిన ప్రాబ్లమే, తక్కువ ట్రైనింగ్ చేసిన ప్రాబ్లమే అన్నమాట. అని ఓవర్ ఫిట్టింగ్ అని పిలుస్తాం. హౌ లీనియర్ రిగ్రెషన్ విల్ బి ఓవర్ ఫిటెడ్ మీన్స్ ఇఫ్ యూ ట్రైన్ మోర్ డేటా పాయింట్స్, ఎక్కువ డేటా పాయింట్స్ అనేది దానికి ట్రైనింగ్ అనేది చేశారనుకోండి లీనియర్ రిగ్రెషన్ మోడల్కి, దెన్ ఇట్ విల్ బికమ్ ద ఓవర్ ఫిట్టింగ్ అన్నమాట. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ వన్? సో ఇట్ ఎఫెక్ట్స్ ద అవుట్ లీనియర్స్. సో అవుట్ లీనియర్స్ ఏవైతే ఉంటాయో అవుట్ లీనియర్స్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేదన్నమాట. ఇట్ అజ్యూమ్స్ దట్ ద అవుట్ లీనియర్స్ ఆల్సో డేటా పాయింట్స్. It over simplifies the real world problems by assuming a linear relationship among the variables. Hence, it is not recommended for practical use. That means, so in linear regression, we assume that all relations are very simple relation. We have one dependent variable and one independent variable. Hence, there is a relationship between those two variables. So that's why scenario is not true in all cases. అలాంటి సినారియో అనేది మనకు అన్ని సందర్భాల్లో మనకు ట్రూ అనేది కాదన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ లీనియర్ రిగ్రెషన్. ఇన్ లీనియర్ రిగ్రెషన్ we use one dependent variable and one independent variable who identify the effect of one variable on the other. ఒక వేరియబుల్ యొక్క ఎఫెక్ట్ అనేది ఇంకో వేరియబుల్ మీద ఏ విధంగా చూస్తాం అన్నమాట. సో ఇన్ లీనియర్ రిగ్రెషన్ we have one independent variable and one dependent variable. So if you see the logistic regression, this is also supervised learning algorithm, but it is the binary classification algorithm, where all the data points are classified into two classes like 0 class, 1 class, or true class, false class, or positive class or నెగిటివ్ క్లాస్. ఇలా 2 క్లాసెస్ కింద క్లాసిఫై చేయడానికి ఉపయోగిస్తాం. ఎక్కువ లాజిస్టిక్ రిగ్రెషన్ ఇలాంటివి ఎక్కడ ఉపయోగిస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ జీమెయిల్ చూసారనుకోండి, మీ మెయిల్ ఐడిలో పైన ట్యాబ్స్ చూస్తే మీకు సో మెయిన్ సోషల్ మీడియాకి సంబంధించినవి, అలాగే ఫార్మ్స్ సంబంధించిన సబ్స్క్రిప్షన్స్, అప్డేట్స్, ఇలా మీకు వచ్చేటటువంటి ఇన్కమింగ్ మెయిల్స్ మొత్తము క్లాసిఫై చేయడానికి ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఏ క్లాసిఫికేషన్ అల్గారిథం. క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చినటువంటి మెయిల్ అనేది స్పామ్ మెయిలా కాదా అని చెక్ చేయాలనుకోండి. హియర్ వీఆర్ జస్టిఫైయింగ్ వెదర్ ద ఇన్కమింగ్ మెయిల్ ఈస్ స్పామ్ ఆర్ నాట్. దట్ మీన్స్ వీఆర్ క్లాసిఫైయింగ్ ద మెయిల్ వెదర్ ఇట్ ఈస్ ద మెయిన్ మెయిల్, నోన్ మెయిల్ ఆర్ అన్నోన్ మెయిల్. సో ఇలాంటి ప్రాబ్లమ్ ని మన క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ అని పిలుస్తాం. అలాంటి క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇట్ ఈస్ ఎ ప్రెడిక్టివ్ అనాలిసిస్ అల్గారిథం విచ్ వర్క్స్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబబిలిటీ. దట్ మీన్స్ వీఆర్ ఎస్టిమేటింగ్
We are estimating whether the incoming mail is a spam mail or not. That's why it is called a predictive analysis. We are predicting whether it is belongs to some class or not. That given data point is belong to some class or not. So అందుకని ఇది always depends on the concept of probability అన్నమాట. Logistic regression is a type of regression, but it is difficult from the different from the linear regression algorithm in terms of how they are used. So linear regression మనం ఎలా ఉపయోగిస్తాం to identify the relationship between the variables, whereas logistic regression is used to classify the గివెన్ డేటా పాయింట్స్ అనేవి క్లాసిఫై చేయడానికి లాజిస్టిక్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి లాజిస్టిక్ రిగ్రెషన్ ఉపయోగిస్తే లీనియర్ రిగ్రెషన్ ఎందుకు ఉపయోగిస్తాం టు ఐడెంటిఫై ద లీనియర్ నేచర్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డేటా పాయింట్స్ మధ్య రిలేషన్షిప్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందా, లీనియర్ రిలేషన్షిప్ అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదా అనేది ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తాం. సో ఇన్ లాజిస్టిక్ రిగ్రెషన్ వి యూజ్ ద సైమాయిడ్ ఫంక్షన్ ఆర్ సైన్ ఫంక్షన్ ని సైన్ ఫంక్షన్ ఉపయోగిస్తాము. ది సైమన్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు మోడల్ ద డేటా ఇన్ ద లాజిస్టిక్ రిగ్రెషన్. సో మీ లాజిస్టిక్ రిగ్రెషన్ ని మోడల్ ని ట్రైనింగ్ అనేది చేసేటప్పుడు ఈ సైన్ ఫంక్షన్ అనేది ఉపయోగిస్తాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అని. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ద టార్గెట్, వెదర్ ఇట్ క్లాసిఫైస్ ద false right target or false target. X is the input, E is the natural logarithm. So if you observe this diagram of the sine function, so ఈ sine function diagram అనేది మీరు ఐడెంటిఫై చేస్తే here we can conclude that it uses the concept of threshold value. Logistic regression లో మన threshold value అనే ఒక కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ if my threshold value is 5, ఆ threshold value 5 అనుకోండి. Values above the threshold level are rounded up to 1. For example, నా threshold value 5, నా డేటా సెట్ లో 1 నుంచి 10 వరకు నెంబర్స్ ఉన్నాయి. నా threshold value 5 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ మొత్తం అంటే 6, 7, 8, 9, 10 అవి మొత్తం ఎలా కన్వర్ట్ చేయబడతాయి? 1 కింద కన్వర్ట్ చేయబడతాయి. 5 కంటే తక్కువ ఉన్నట్టు అంటే నా threshold value కంటే తక్కువ ఉన్నటువంటి నెంబర్స్ మొత్తం ఎలా రౌండ్ చేయబడతాయి? 0కు రౌండ్ చేయబడతాయి. దట్ మీన్స్ ద డిజిట్ డేటా సెట్ we have 10 numbers. We fix the threshold value as 5. Threshold value ని 5 గా ఫిక్స్ చేశాను. All the values which are above the threshold value are set to 1. All the values which are below the threshold value are set to 0. That means here the digit data set is classified into 2 groups. One group is belongs to all 1 values, another group is belong to all 0 values అన్నమాట. సో ఈ విధంగా క్లాసిఫికేషన్ అనేది చేయడానికి మనం ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది ఉపయోగిస్తాం. We have 3 types of logistic regression categories. So first one is binary classification, third one is multilinear classification, third one is ordinary classification. First one is binary classification, second one is multi-stage classification, where we classify the data into multiple classes. For example, we have the animal data set. మీ దగ్గర animal data set ఉంది అనుకోండి. All the values in the animal data sets are classified into different classes. So one class is cats class, another class is dog class, another class is lion class, so another class is some fox class. So ఇలా different classes కింద classify చేస్తాం. That is called multi-classification algorithm. So in the binary classification we have true false or 0 or 1 or pass or fail. Only we have 2 classes. Binary classification లో only 2 classes exist అవుతాయి. అదే multi classification లో we have more than 2 classes. Ordinary class లో we have 3 classes: low, medium and high. If I want to classify all the students performance in a class, then I can use the ordinary classification ఉపయోగిస్తాను. Where the student have high performance, they are categorized into high performance category. Those students performance is middle or medium, they are classified into medium class. Those students performance is low, they are classified into low class. ఇలా different situation లో different types of logistic regressions అనేవి మనం ఉపయోగిస్తాం. So these are the major scenario about linear and logistic
regression అన్నమాట. సో ఎనీ డౌట్? So we will see the program of linear regression and logistic regression one by one. You can understand the concept in very clearly. So first what I have done is, first I have imported the data sets. I have imported NumPy, Pandas and Matplotlib. మ్యాట్ప్లాట్లిబ్ని ఇంపోర్ట్ చేశాను. ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో రాసేటప్పుడు, సెమ్ ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా మీరు ప్రోగ్రామ్ రాయాలి. లీనియర్ రిగ్రెషన్కి, లాజిస్టిక్ రిగ్రెషన్కి, బైనరీ క్లాసిఫికేషన్కి కంపల్సరీగా ప్రోగ్రామ్ రాయాలి. సో తర్వాత ఏం చేశానంటే నేను శాలరీ డేటా సెట్ని ఇంపోర్ట్ చేశాను. శాలరీ డేటా సెట్, ఆ శాలరీ డేటా సెట్లో 2 కాలమ్స్ ఉన్నాయి. సో 1 కాలమ్ ఈజ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సెకండ్ కాలమ్ ఈజ్ శాలరీ. సెకండ్ కాలమ్ ఏంటి? శాలరీ. నేను ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేమో ఎక్స్ అనేటటువంటి వేరియబుల్ క్రియేట్ చేశాను, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని. అలాగే శాలరీని వై అనేటటువంటి వేరియబుల్కి రీడ్ చేశాను. వై అనేటటువంటి వేరియబుల్కి నేను రీడ్ చేశాను. దిస్ ఈస్ వాట్ ఐ హావ్ డన్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్. సో ఇన్ ద సెకండ్ స్టేజ్ ఐ హావ్ ప్రింటెడ్ ద డేటా సెట్, దెన్ ఎక్స్ వాల్యూస్ and these are the y values. So I want to know whether the salary is depend on the years of experience or not. Salary value అనేది ఆ ఎంప్లాయ్ యొక్క ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అవుతుందా లేదా అనేది నేను ప్రిడిక్షన్ అనేది చేయాలన్నమాట. సో ఐ వాంట్ టు ఐడెంటిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ salary. This is the binary classification. So we want to know whether the salary is depends on the ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్. ఓకేనా? అంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఏమవుతుంది? ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. శాలరీ అనేది ఏమవుతుంది? నాకు డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది అనమాట. సో దెన్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ స్ప్లిటెడ్ ద డేటా సెట్. సో డేటా సెట్ ని స్ప్లిట్ చేశాను టెస్టింగ్ సెట్, ట్రైనింగ్ సెట్ కింద. సో తర్వాత ఏం చేశానంటే నేను మోడల్ ని ఫిట్ చేశాను నా డేటా సెట్ మీద. సో ఫ్రమ్ ఎస్కేఎల్ఎల్ linear model import linear regression, regressor equal to regressor is the variable. In regressor I have stored the linear regression, then I have fitted the model regressor dot fit dot x train y train అంటే ట్రైనింగ్ డేటా అని ఇచ్చాను అనమాట. సో ఎక్స్ లో నాకు ఏం స్టోర్ అయింది? ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్టోర్ అయింది. దాంట్లో కొంచెం డేటాని ట్రైనింగ్ కింద, అలాగే వైలో ఏం స్టోర్ అయింది? నాకు శాలరీ స్టోర్ అయింది. దాంట్లో కొంత డేటాని ట్రైనింగ్ కింద నేను ఉపయోగిస్తాను. సో ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్ అవడం ద్వారా నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయింది? లాజిస్టిక్ రిగ్రెషన్ అనేటువంటి మోడల్ నాకు సక్సెస్ఫుల్ గా జనరేట్ అయ్యింది అనమాట. సో తర్వాత నేను వై వాల్యూని ప్రొడక్షన్ అనేది చేశాను. వాట్ ఈస్ ద వై వాల్యూ? శాలరీ వాల్యూస్ అనమాట. అంటే శాలరీ వాల్యూస్ అనేవి నాకు జనరేట్ అవుతున్నాయా లేదా నేను టెస్ట్ చేశాను అనమాట. సో శాలరీ వాల్యూస్ అనేవి నాకు ప్రొడక్షన్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు నా ఫైనల్ ఏమేంటి? ఈ శాలరీ వాల్యూస్ అనేవి నాకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అవుతున్నాయో లేదో చెక్ చేయాలన్నమాట. సో అందుకొరకు నేను ఏం చేశానంటే గ్రాఫ్ అనేది ప్లాట్ చేశాను. గ్రాఫ్ అండ్ లైన్ ప్లాట్ అనే గ్రాఫ్ అనేది ప్లాట్ చేశాను. సో ఎక్స్ యాక్సెస్ లో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వై యాక్సెస్ లో నేను శాలరీ అనేది తీసుకున్నాను అనమాట. సో యాజ్ యూ కెన్ అబ్జర్వ్ మెజారిటీ డేటా పాయింట్స్. సో ఈ లైన్ ఏంటి? ఈ బ్లూ కలర్ లైన్ వచ్చేసరికి లాజిస్టిక్ రిగ్రెషన్. ఇక్కడ ఉండేటటువంటి ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, సో ఈ డాటెడ్ లైన్స్ ఏంటి? మీకు ఉండేటటువంటి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, శాలరీ డేటా పాయింట్స్ అనమాట. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, శాలరీ డేటా పాయింట్స్ అనమాట. సో మెజారిటీ డేటా పాయింట్స్ మీకు ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ లైన్ కి నియరెస్ట్ గా ఉన్నాయి. చూడండి, ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ లైన్ కి మీకు నియరెస్ట్ గా ఉన్నాయి. దట్ మీన్స్ ఫ్రమ్ దిస్ గ్రాఫ్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఇయర్స్ ఆఫ్ ద శాలరీ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అలా కాకుండా ఈ డాటెడ్ లైన్స్ ఈ లైన్ కి దగ్గర కాకుండా దూరంగా వచ్చాయనుకోండి, అప్పుడు మీకు మీ శాలరీ అనేది ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అవ్వదు అని మీరు కన్క్లూడ్ చేయొచ్చు. సేమ్ లాజిస్టిక్ రిగ్రెషన్ లో కూడా ఏంటి? మనం లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఒకటి కంటే ఇంకో డిఫరెన్స్ చెప్పలేదు మీకు. లీనియర్ రిగ్రెషన్ లో ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటే, లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఒక డిపెండెంట్ వేరియబుల్, ఒకటికంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. సో సిమిలర్లీ ఇక్కడ నేను ఏం చేశానంటే లాజిస్టిక్ రిగ్రెషన్ లో సో సేమ్ మోడల్స్ లీనియర్ మోడల్ ఇంపోర్ట్ చేశాను. తర్వాత ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాను నేను. ఎక్స్ వాల్యూ ఏంటిదంటే
ట్యూమర్ సైజ్ అన్నమాట. మీ బ్రెయిన్‌లో ఉండేటటువంటి ట్యూమర్ సైజు. అలాగే వై వాల్యూ ఏం తీసుకున్నానంటే, దాని యొక్క ఎఫెక్ట్ అనేది తీసుకున్నాను. ఆ ట్యూమర్ యొక్క ఎఫెక్ట్ అన్నమాట. అంటే ఆ ట్యూమర్ అనేది మనకి ఎఫెక్ట్ చేస్తుందా, మన బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుందా లేదనేటటువంటి వాల్యూస్ తీసుకున్నానన్నమాట. సో, తర్వాత మోడల్‌ని ఫిట్ చేశాను నేను. మోడల్‌ని ఫిట్ చేశాను. తర్వాత ప్రిడిక్షన్ అనేది చేశాను. సో, ప్రిడిక్షన్ చేసినప్పుడు నేనిక్కడ చూడండి, నాకు ప్రిడిక్షన్ వాల్యూ ఎంతొచ్చింది? 0 వచ్చింది. 0 వచ్చిందంటే మీనింగ్ ఏంటి? We have predicted that the tumor size of 3.46 will not be a cancer. సో మీకు 0 క్లాస్ వచ్చిందంటే 0 క్లాస్ ఎలా వచ్చింది? 3.4 అనేది థ్రెషోల్డ్ వాల్యూ. 3.4 అనేది థ్రెషోల్డ్ వాల్యూ. 3.4 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ మొత్తం 0కి సెట్ అవుతాయి. అలాగే 3.4 కంటే తక్కువ ఉన్నటువంటి వాల్యూస్ 3.4 కంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ 1, 3.4 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ మొత్తము 0కి సెట్ అవుతాయన్నమాట. సో, నాకు ప్రిడిక్షన్ ఏమొచ్చింది? 0 అనేది వచ్చిందన్నమాట. సో, ఇక్కడ చూడండి నేనేం చేశానంటే, నా లాజిస్టిక్ రిగ్రెషన్‌లో నేను 2 వేరియబుల్స్ ఉపయోగించాను. ఎక్స్ వేరియబుల్, వై వేరియబుల్. సో, ఈ లాజిస్టిక్ రిగ్రెషన్‌లో ఏం చెప్పాను మీకు? క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ చేస్తామని చెప్పాను. ఏంటి క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్? 0 క్లాసు, 1 క్లాసు లేదా యానిమల్స్ ఉంటే డిఫరెంట్ క్లాస్ కింద కన్వర్ట్ చేయటం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్యూమర్ సైజ్ ఆధారంగా నేను మోడల్‌ని ట్రైన్ చేస్తాను. ఉన్నటువంటి ట్యూమర్ సైజ్ ఆధారంగా నేను మోడల్‌ని ట్రైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ పేషెంట్ వచ్చాడు. ఆ న్యూ పేషెంట్‌లో నేను ట్యూమర్ సైజ్ ఎంత ఐడెంటిఫై చేశాను? 3.46 అని ఐడెంటిఫై చేశాను. దాని యొక్క సైజ్. ఓకేనా? ఇప్పుడు ఈ సైజ్ అనేది నేను నా మోడల్‌కిస్తే అతనికి క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అవుతుందా లేదా? బ్రెయిన్ క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది నా మోడల్ అనేది సజెషన్ చేస్తుందన్నమాట. ఫస్ట్ డిఫరెంట్ ట్యూమర్ సైజెస్ దాని యొక్క రిజల్ట్స్‌ని నేను మోడల్‌కి ట్రైనింగ్ చేశాను. ఇప్పుడు నా మోడల్ ఏం చేస్తుంది? నా మోడల్ ఏం ప్రిడిక్ట్ చేస్తుంది? అవునా? కాదా? అంటే 2 క్లాస్ అన్నమాట. మనం కొత్తగా కనుక్కున్నటువంటి ట్యూమర్ యొక్క సైజ్ అనేది క్యాన్సర్‌కి కారణం అవుతుందా? లేదా? అని ఐడెంటిఫై చేసి క్లాసిఫికేషన్ అనేది చేస్తుందన్నమాట. వచ్చినటువంటి న్యూ పేషెంట్ హావ్ ద సైజ్ ఆఫ్ ట్యూమర్ సైజ్ హావ్ 3.46 వెదర్ థిస్ పేషెంట్ బిలాంగ్స్ టు క్యాన్సర్ కేటగిరీ ఆర్ నాట్. క్యాన్సర్ కేటగిరీకి చెందుతాడా లేదా అనేది నేను క్లాసిఫికేషన్ అనేది చేయాలన్నమాట. సో, అందుకేం చేశానంటే వాడి యొక్క న్యూ పేషెంట్ యొక్క ట్యూమర్ సైజ్‌ని నేను మోడల్‌కి ఇస్తే ఇట్ విల్ క్లాసిఫైస్ యాస్ నో. ఏమని క్లాసిఫై చేసింది? న్యూ. మీ ట్యూమర్ సైజ్ 3.46 ఉంటే అతనికి క్యాన్సర్ అనేది రాదు అని ఐడెంటిఫై చేసిందన్నమాట. సో, ఈ విధంగా క్లాసిఫై చేయడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది ఉపయోగిస్తాము. ఇట్ ఈస్ ఏ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ అన్నమాట.